హాయ్ అండి. హాయ్. ఇప్పుడు కుటుంబాల మధ్య విభేదాలు ఎక్కువైపోయినాయి. పెద్ద పెద్ద కుటుంబాలు కూడా బయటపడిపోయి ఆస్తుల గొడవలు లేకపోతే రాజకీయాల గొడవలు ఎన్నో చాలా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు కవిత గారు అన్నయ్య గారితో గొడవ పెట్టుకుంటున్నారు. అక్కడ షర్మిల గారు ఆల్రెడీ జగన్ గారితో గొడవ పెట్టుకున్నారు. అలాగే మంచు మనోజు మంచు విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ పెద్ద పెద్ద కుటుంబాలు ఏంటంటే చిన్న చిన్న కుటుంబాలకి కూడా ఎలా ఉంటుంది అంటున్నారు వీళ్ళు ఆదర్శం. కానీ అసలు ఈ కుటుంబ గొడవల కారణం ఏంటంటారు? ఏం ప్రభావంతో ఇలా జరుగుతుందని అనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా కలియుగ ప్రభావం. ఇది ఈ యొక్క కలియుగం అంతం కాబోతున్నది. ఎందుకంటే ధర్మం అనేది ఏకపాదం మీద నడుస్తున్నది. దాంతోపాటు ఇక ఇటీవల వచ్చినటువంటి షష్టగ్రహ కూటమి వల్ల తీవ్రమైనటువంటి చెడు పరిణామాలని కూడా జరగబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రజలందరూ కూడా కేవలము డబ్బు కోసం పాకులాడి ఈ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం తీవ్రంగా చంపుకోవడం కూడా జరుగుతుంది. ఆ దిశగా కూడా చూస్తుంటే కొన్ని కూడా కనిపిస్తున్నాయి లైవ్ ఎగ్జాంపుల్స్. రీసెంట్గా కవిత గారు కూడా తన సొంత అన్నటువంటి కేటీఆర్ గారి మీద విభేదించడం, అలాగే తన తండ్రికి సపోర్ట్గా మాట్లాడడం, తన తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం. ఇది అంతేకాకుండా కేటీఆర్ గారు కూడా కవిత గారిని తీవ్రంగా అవమానించారు. తను ఏదైనా సమస్య ఉంటే వచ్చి కేసీఆర్ గారికి చెప్పుకోవాలి. అంటే ఈ గొడవలు కేవలం ఆస్తి గొడవలుగానే అనుకోవాలంటారా, లేకపోతే ఆస్తుల కోసం ఇంకా ఎంతకైనా తెగించే స్థితి ఎందుకు వచ్చింది? ఆస్తుల కోసము వివక్షత పెరిగిపోయింది బాగా. అవునండి, వివక్షత గురవుతున్న భావన ఉంది. దీనికి చట్టంలో కూడా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చట్టంలో ఎలా ఉందంటే రీసెంట్గా కూడా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి అంతకుముందు మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు కూడా కల్పిస్తున్నది. ఈ విధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆస్తిలో సమానం కల్పించకూడదు అని కూడా ఒక వర్గం వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిని పెంచి పెద్ద చేసి ఆమెకి ఏమైనా సమస్యలు వస్తే తీర్చి ఒక అన్న అనేటువంటి వాడు తన చెల్లెలకి చక్కగా వీలైతే కట్నం కూడా ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇంత చేసినప్పుడు అంత కట్నం రూపంలో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన ఆమె మళ్ళా తిరిగి వచ్చేసి తండ్రి రాష్ట్రంలో నాకు వాటా కావాలి అని అడగటం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నారు చాలామంది. ఈ యొక్క ఆడవారికి హక్కు ఆస్తుల హక్కు ఇవ్వటం అనేది తీసివేయాలి అని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్య కూడా చూసినట్టయితే కవిత గారు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆమె వేరే ఫ్యామిలీగా వెళ్ళిపోయింది. వెళ్ళినటువంటి ఆమె మరలా కూడా తన తండ్రి రాజకీయాల్లో ఎంతో సంపాదించుంటారు కాబట్టి తనకు కూడా వాటా రావాలి, తన తండ్రి వారసత్వం తనకు రావాలి అని కూడా ఉద్దేశంతో ఉండటం అనేది కేటీఆర్ గారికి మింగుడు పడని విషయం. అంతేకాకుండా మనం ఆంధ్రలో కూడా చూసినట్టయితే షర్మిల గారు కూడా జగన్ గారి మధ్య అటువంటి ఒక గొడవ నడుస్తుంది. ఆమె కూడా తను తండ్రి వారసత్వాన్ని కోరుకుంటుంది. తండ్రి ఆస్తిలో కొంత తీసుకువెళ్ళినప్పటికి కూడా తండ్రి అధికారంలో కూడా తను భాగస్వాల్ని తనకు కూడా సగం అధికారం ఇవ్వాలి అనే విధంగా డిమాండ్ చేస్తున్నది. ఈవెన్ ఈ మధ్య కూడా మంచు మనోజ్ ఏంటంటారు ఆ గొడవ, వాళ్ళు కూడా అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్టు చచ్చిపోతున్నారు కదా, వాళ్ళని ఏమంటారు? వాళ్ళు కూడా అలాగే జరుగుతుందండి. ఇదివరకు మంచు మనోజ్ గారు చూసినట్టయితే మంచు మనోజ్ గారు ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం తన భార్య అయినటువంటి ఆమెను కూడా ప్రేమించడం జరిగింది. ఎందుకంటే ఆమె చిన్నతనం నుంచి కూడా వాళ్ళ నాన్న వాళ్ళు మోహన్ బాబు కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ కుటుంబానికి వచ్చిపోతున్న సందర్భంలో వాళ్ళ మధ్య కూడా లవ్ ఏర్పడింది. కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు కాబట్టి మంచు మనోజ్ వేరే అమ్మాయితో వివాహం జరిగింది. ఈ యొక్క ప్రస్తుతం ఆమె భార్య కూడా వేరే అతనితో వివాహం జరిగి ఒక అబ్బాయి కూడా పుట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి బలమైనటువంటి ప్రేమ ఉండటం వల్ల వాళ్ళు మంచు మనోజ్ కూడా తన భార్యకి పాత భార్యకి విడాకులు ఇచ్చేశాడు. అలాగే తన ప్రస్తుత భార్య కూడా తన మాజీ భర్తకి విడాకులు ఇచ్చేసేసింది. మళ్ళీ కూడా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా పెళ్లి చేసుకోవడం వల్ల కూడా తీవ్రమైన సమస్యలు వాళ్ళ మధ్య ప్రారంభమైనాయి. ఏ విధంగా అంటే అంతకుముందు మంచు మనోజ్ కూడా తనకు ఆస్తి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఈ యొక్క మోహన్ బాబు గారి ఆస్తి పంచితే అందరికీ సమానంగా పంచాలా, లేకపోతే ఒక నాకు పెద్ద కొడుకు నచ్చాడు పెద్ద కొడుకు ఇచ్చేస్తాను చిన్న కొడుకు ఇవ్వనని చెప్తున్నాడు ఆయన. అదే చాలా తప్పది. ఇద్దరు కొడుకున్నప్పుడు ఇద్దరికి కూడా ఇవ్వాల్సి ముగ్గురికి. ఇప్పుడు మళ్ళీ ఆస్తి కోసం మంచి లక్ష్మి కూడా వచ్చింది కదా, ఆమె కూడా వాటాడుతున్నది. వెళ్ళిపోయినప్పుడు కూడా మళ్ళీ వచ్చి వాటాడుతున్నారు. ఈ పెద్ద సామాజిక సమస్య కూడా. ఈ గొడవలు అయ్యి కుటుంబ పరుగు పోకుండా ఈ గొడవలు అయ్యి లేకుండా ఆస్తులు సమానంగా పంచితే అసలు గొడవ ఉండదు కదా. ఆస్తుల సమాజం అంటే వాళ్ళు ఉన్న ఆస్తులు పంచిపెట్టారు, కానీ తర్వాత కూడా సంపాదిస్తారు కదా ఆస్తులు. తర్వాత సంపాదించిన ఆస్తుల మీద కూడా మళ్ళీ పంచాలి అనేటువంటి గొడవ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జరిగేటువంటి విషయం కూడా అది. ఈ యొక్క మంచు మనోజ్ అయితే వాస్తవానికి తనకు మోహన్ బాబు గారి యూనివర్సిటీ అవసరం లేదు అని కూడా ఆయన బహిరంగ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే రెండో వివాహం చేసుకున్నాడో తన భార్య యొక్క ప్రోద్బలం చేత మళ్ళీ తనకు వాటా కావాలని ఆశిస్తున్నాడు అతను. తనకి అటువంటి ఏటువంటి వాటా కూడా లేకపోవడం వల్ల తను కూడా సినిమాలు ఎటువంటి ఎక్కువ అవకాశాలు లేకపోవడం వల్ల అతను తీవ్రమైన ఇబ్బందులకు గురై మళ్ళీ కూడా తన తండ్రితో విభేదించి పోరాటం చేస్తున్నాడు. ఈ విధంగా కూడా కేవలం ఆస్తుల వల్లనే ఈ యొక్క అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. అక్క అన్న చెల్లెళ్ళు అయితేనేమి యుద్ధం చేయడం అనేది
తీవ్రమైనటువంటి దురదృష్టకరమైన విషయం. అంతేకాకుండా మనం రీసెంట్గా కూడా చూసినాం, ఒక మహిళ తన భర్తకి కూడా కాఫీలో విషం కలిపి తన భర్తకి ఇచ్చి మొగుడిని చంపేసింది. ఇంకొక మహిళ ఏమో అన్నంలో విషయం కలిపి తన భర్తను చంపేసింది. ఇటువంటి చదువుతుంటే ఇక సమాజం ఎట్లా పోతుంది. ఇక భర్త భార్య పెట్టిన అన్నం తినాలంటే భయపడే పరిస్థితి కూడా వచ్చింది. ఏమైనా గొడవలు ఉన్నప్పుడు వామ్మ ఈ విషయం కలిపి పెడుతుందో ఏం కలిపి పెడుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. అలాగే అన్న చెల్లెలు కూడా ఇక చెల్లెల నుండి ప్రేమ కూడా పోతున్నది. మరలా ఆస్తిలో సమాన హక్కు చెల్లెలకు ఇవ్వకూడదు అనే విధంగా మళ్ళీ డిమాండ్ ఊపందుకుంటుందేమో అని కూడా అనిపిస్తుంది. అంటే ఈ సమాజంలో కొంతమంది ఇలా స్వార్థంగా మారిపోయారంటారా, లేకపోతే మొత్తం సమాజం అంతా కూడా ఇలా ఇటువంటి ఈ దారిలో నడుస్తుంది? సమాజంలో అనేక మంది ఇలాగనే ఉన్నారండి. ఏంటంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది కుటుంబాల్లో ఈ విధమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. ఇక మంచు మనోజ్ అనేటువంటి వాళ్ళు ఇక వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి కేసీఆర్ గారు బయటకు కనబడుతున్నాయి, షర్మిల గారు జగన్ గారు ఒక ప్రముఖ నాయకులు కాబట్టి బయట కనబడుతున్నాయి. కానీ వాస్తవానికి ప్రజలలో ఇంకా భయంకరమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి, కోర్టులో కేసులు నడుస్తున్నాయి, చాలా భయంకరమైన పరిస్థితి. దీనందరికీ కూడా రాజ్యాంగంలో మార్పులు చేయాలి. మళ్ళా ఇదివరకులాగా ఈ యొక్క మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించకూడదు అని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.